వాక్యమే జీవహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందన తెలియజేస్తున్నా. This is bread of life. ఇది జీవాహారం. And we are bringing word to your home. మీ గృహాల్లోనికి ఈ యొక్క ఆహారాన్ని తీసుకొని వస్తున్నా. This word will give you life. ఈ వాక్యం మీకు జీవాన్ని కలగజేస్తుంది. Your soul should live. మరి మిమ్మల్ని సంపూర్ణంగా జీవింపజేయడానికి, Your spirit should live. మీ యొక్క ఆత్మలు జీవింపజేయడానికి. So you need the word. You need to eat the word. ఈ వాక్యాన్ని మీరు భుజించాలి. So I said the word of God brings transformation in our lives. మన జీవితాల్లో దేవుని వాక్యం రూపాంతరత తీసుకొని వస్తుంది అని I చెప్పాను. have been telling how God's word transformed me and my husband. దేవుని వాక్యం మా జీవితాల్ని, నా భర్తను ఏ విధంగా రూపాంతరపరిచిందో అని చెప్పాను. And once we are transformed, millions will be transformed through us. ప్రియులారా, మమ్మల్ని దేవుడు రూపాంతరపరిచిన తర్వాత ఈ వాక్యం ద్వారా మా ద్వారా అనేకులకు రూపాంతర అనుభవాన్ని కలిగించాడు. That is the power in God's అది word. దేవుని యొక్క వాక్యంలో ఉన్న శక్తి. So after I was born again, నేను రక్షించబడిన తర్వాత, after I took baptism, బాప్తిసం తీసుకున్న God తర్వాత filled me with the Holy దేవుడు Spirit. పరిశుద్ధాత్మతో నన్ను నింపాడు. From that time I am in love with అప్పటి Jesus. నుంచి యేసయ్య ప్రేమలో పడ్డాను. I'll never go back. మళ్ళీ వెనక్కి వెళ్ళను. Jesus became my hero. ప్రభువే నాకు హీరో అయ్యాడు. ఆయన Jesus క్రీస్తే. became my king. యేసు ప్రభు నాకు రాజు అయ్యాడు. Jesus became my Lord. ఆయనే నా ప్రభు అయ్యాడు. Jesus became my master. ఆయనే నా యజమాని అయ్యాడు. Nobody can replace him. ఆయన స్థానాన్ని ఇంకెవరు తీసుకోలేరు. No human being, whether the close friends or close relative, family member, cannot replace. ఎంత సన్నిహితులైనా, ఎంత మంచి స్నేహితులైనా, కుటుంబస్తులైనా యేసయ్య స్థానం మరొకరికి లేనే లేదండి. Because Jesus says in Matthew 22:37, మత్తయి సువార్త 22:37 దేవుని వాక్యం సెలవిస్తుంది. your love should be undivided. చూడండి, నీ ప్రేమను నువ్వు వేరు చేయొద్దు, ఎడబాపు చేయొద్దు. Amen. You cannot divide and give half to Jesus and half to దాని God. అర్థం ఏంటంటే ఒక దాన్ని భాగాలు చేసి ముక్కలు చేసి అది కొందరికి, ఇది ఒకరికి యేసయ్య కూడా ఒక ముక్క అన్నట్టు ఉండొద్దు. Jesus gave you 100%, you have to give 100%. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఆయన ఏదైనా చేస్తే 100% చేశాడు గనుక మనం కూడా సంపూర్ణంగా ఉండాలి. Love the Lord your God with all your heart, with all your soul and strength and mind. చూడండి, నీవు పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో నువ్వు దేవుడైన యెహోవాను ప్రేమించాలి అని All the వాక్యంలో. commandments are included in this, and love each other. చూడండి, మరి మనం ఇలాగ దేవుని ప్రేమించి మన పొరుగు వారిని మనం ప్రేమించుట, ఆజ్ఞలన్నీ కూడా ఈ రెండిట్లోనే ఇమిడి ఉన్నాయి. If you say love Lord, I love you Lord, what does it mean to love God? చూడండి, నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటే ఏంటి అసలు ఏం ప్రేమిస్తున్నాను? In John's Gospel chapter 14, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 15th verse, 15వ వచనాన్ని మనం గమనిస్తే, 21 verse, 21వ వచనాన్ని గమనిస్తే, 23 verse, 23వ వచనాన్ని కూడా చూస్తే, says, if you love me, you'll obey me. ఈ 3 వచనాల్లో కూడా ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటారు అన్నాడు. Verse 23 says, if you love me, you will obey me. If you love me, you will keep my commandments. Then we, Father, Son and Holy Spirit will come and dwell in you. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు. అప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే త్రియేక దేవుడు వచ్చి మీలో నివాసం చేస్తారు అని చెప్పాడు. I said, I love you Lord and I'm willing to obey anything that you say. ప్రభువా, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నువ్వు ఏది చెప్పినా ఆ మాటకు నేను లోబడతాను, విధేయత చూపిస్తానని దేవునితో చెప్పాను. By God's grace, I have not turned back, I am going forward. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ మాటకు నేను మరి నిలబడుతూ వెనక్కి వెళ్లకుండా ముందుకే సాగుతూ Everybody ఉన్నాను. say, I have decided to follow Jesus now, no turning back. అందరి మాట చెప్పండి, నేను యేసును వెంబడించడానికి తీర్మానించాను, వెను తిరగను. There is no excuse for anything. దేవుని యొక్క రాజ్య పనిలో ఏ విధమైన సాకులు చెప్పడం అనేది ఉండొద్దు. Whatever be the circumstances, you have to give first place to the Lord. పరిస్థితులు ఏది ఏమైనప్పటికీ కూడా దేవునికి మొదటి స్థానం ఇవ్వడం నేర్చుకోవాలి. Revelation 2:4, Jesus is telling the church, you have lost the first love. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే మరి సంఘంతో దేవుడు చెప్తున్న మాట, మొదటి ప్రేమను నువ్వు విడిచిపెట్టావు. Have you lost the మొదటి ప్రేమ? మొదటి ప్రేమను నీ జీవితంలో కోల్పోయావా? God doesn't want any lukewarm Christians. నులివెచ్చని క్రైస్తత్వం దేవునికి ఇష్టంలే. Neither hot nor cold. వెచ్చగానైనను చల్లగానైనను ఉండకుండా You ఉంటారన్నమాట. should keep blazing and glowing and shining for the Lord. చూడండి, ప్రభు కొరకు నీలో ఉన్న మంట మండుతూ ఉండాలి, వెలుగుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. Serve him, love him with great zeal and enthusiasm. గొప్ప ఆసక్తితో, ఆశతో ప్రభువును వెంబడించే వారుగా మీరు ఉండాలని So కోరుతున్నాను. I will tell you how the word of God changed me. దేవుని వాక్యం నా జీవితాన్ని ఎలాగ మార్చిందో నేను చెప్తాను. So after new birth, I started reading and meditating the word of God. క్రొత్త జన్మ అనుభవం పొందుకున్న
తర్వాత దేవుని వాక్యాన్ని చదవడం, ధ్యానించడం, కంఠస్థం చేయడం మొదలు పెట్టాను. And 2 Corinthians 5:17. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో Apostle Paul says, therefore, if anyone is in Christ Jesus, he is a new creation. All things are passed away. Behold, all things are become new. అపొస్తలుడైన పౌలు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను అంటున్నాడు. I understood this new creation is a very important subject to a child of God. పిల్లల ఒక దేవుని బిడ్డకు నూతన సృష్టి అనే ఒక అంశం చాలా చాలా ప్రాముఖ్యమైనదని నేను జ్ఞాపకం So చేస్తున్నాను. I have written 2 books, A New Creation in Christ Part 1, New Creation in Christ Part 2. క్రీస్తునందు నూతన సృష్టి అనే 2 పుస్తకాలు నేను రాశాను. మొదటి భాగం, రెండవ భాగం. ఈ 2 భాగాలు మరి చాలా ప్రాముఖ్యమైనవి. It's very important. Word of God can change your life. దేవుని వాక్యం మాత్రమే నీ జీవితాన్ని రూపాంతరపరుస్తుంది. చాలా You need ప్రాముఖ్యమైన to విషయం. read because overnight nobody can be changed. ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. ఒక రాత్రికి రాత్రే అంత మార్పు ఏమి జరగదు. మనం మరి ఆ యొక్క ప్రాసెస్ లో ముందుకెళ్ళాలి. The change and progress will happen slowly and steadily. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం ఎదుగుతుండే కొద్దీ మెల్లమెల్లగా మనలో రూపాంతరత అనుభవం వస్తూ If ఉంటది. you want to have any change in your life, you should have studied the word, reflect the word, listen, preaching, writing down, memorizing, confessing the word daily and continually. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ప్రతిదినం కూడా చదువుతూ, వింటూ, ధ్యానిస్తూ, బోధిస్తూ, వ్రాసుకుంటూ, కంఠస్థం చేస్తూ, నిత్యం కూడా వాక్యాన్ని నువ్వు ప్రకటిస్తూ, ఒప్పుకుంటూ ఆ ప్రకారంగా ముందుకెళ్తున్నప్పుడు నువ్వు ఎదుగుతావు. So you are a new creation. నువ్వు నూతన సృష్టివి. So what change should happen to you? నూతన సృష్టిగా నీ జీవితంలో ఏ రకమైన మార్పులు జరగాలి? After new birth, my life is changed. చూడండి, కొత్త జన్మ అనుభవం పొందుకున్న తర్వాత నా జీవితం మారిపోయిందని First of చెప్పాను all, కదా. start here. Your thinking will change. మొట్టమొదటిగా మీ యొక్క ఆలోచన విధానం మారాలి. You have to Philippians 4:8. You write down and see and fill that mind. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో కొన్ని విషయాలు ఉన్నాయి. అది మీరు రాసుకొని చదివి ఆ రకమైన వాటితో మీ మనస్సును నింపుకోవాలి. After new birth, my aim, my focus changed. చూడండి, కొత్త జన్మ అనుభవం పొందిన తర్వాత నా గోల్ ఏదైతే ఉందో అది మారిపోయి, My interest in life changed. జీవితంలో నాకు ఉండవలసిన ఆసక్తి మారిపోయి, My way of talking changed. నా మాట పద్ధతి మారిపోయి, My attitude is changed. నా యొక్క ప్రవర్తన, నా వైఖరి మారిపోయి, My love for the Lord kept on increasing. దేవుని పట్ల నాకున్న ప్రేమ రోజు రోజుకు ఎక్కువ అవుతూ పెరుగుతూ వచ్చి. 2 Corinthians 11:2. Again I repeat. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనాన్ని మళ్ళీ జ్ఞాపకం Must చేస్తున్నాను. remember that you are betrothed to one husband, Jesus ఒకే Christ. భర్త అయిన క్రీస్తుకు నీవు ప్రధానము చేయబడిన వ్యక్తివి. Now we are looking for the heavenly marriage. ఇప్పుడు పరలోకంలో సంఘంకి క్రీస్తుకు చేయబడే వివాహం కొరకు ఎదురు చూస్తాం. Revelation 19:6. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనంలో, Hallelujah, the marriage supper of the Lamb has come. హల్లెలూయా, గొర్రె పిల్ల వివాహ మహోత్సవ వచ్చి ఉన్నది. And the bride has made herself ready. ఓ మరి పెళ్లి కుమార్తె వరుడైన క్రీస్తు కొరకు ఎదురు చూస్తుంది. So the Holy Spirit is preparing the church for a holy bride, spotless bride. చూడండి, మడత మచ్చ డాగు కలంకం లేని వధువు సంఘం కొరకు మరి ప్రభు అయిన యేసు క్రీస్తు కనిపెడుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు. Everybody should say, I have received Jesus. Jesus and I, we are partners. చూడండి, నేను యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించాను అన్న ప్రతి ఒక్కరు కూడా నేను క్రీస్తుతో మరి పాలిభాగస్తులుగా ఉంటున్నాం, పార్ట్నర్స్ గా ఉంటున్నాం అన్న విషయాన్ని గ్రహించాలి. Yeah, partner in business. What do you do? Husband and wife partners. భార్య భర్తలు ఒక పార్ట్నర్స్, బిజినెస్ లో పార్ట్నర్స్ ఉంటారు. ఏం చేస్తారు You వాళ్ళు don't కలిసి? have difference of opinion. You agree. వేరు విధానాలు, వేరు ఆలోచనలు కలిగి ఉన్నారు వారిద్దరు కూడా. పార్ట్నర్స్ అంటే ఒకే ఏకీభవించే మనస్సులోనికి వస్తారు. That means you need to involve Jesus in everything. దాని అర్థం ఏంటంటే ప్రతి విషయంలో కూడా క్రీస్తును మనం ఇన్వాల్వ్ చేయాలి. Morning, shall I do this? Shall I go there? Shall I speak this? ఉదయకాలం లేచిన వెంటనే ప్రభువా ఇది నేను చేస్తున్నాను, చేయాలా వద్దా, మరి కలిసి మనం చేద్దాం అని ఆ రకంగా మరి ఆ పార్ట్నర్షిప్ లో మనం ముందుకు వెళ్ళాలి. Come Holy Spirit, come with me. You speak through me. That's what I say. నేను చెప్తాను, పరిశుద్ధాత్మదేవా రండి, నాతో రండి, నా ద్వారా మీరే మాట్లాడండి నా మీటింగ్ లో నేను అడుగుతా So ఉంటాను. remind yourself that you are engaged to one husband, heavenly bridegroom. ఒకే భర్త అయిన పరలోకపు వరుడైన క్రీస్తుతో నీవు ప్రధానము చేయబడిన వ్యక్తివన్న సంగతి నీవు గుర్తు చేసుకోవాలి. Some of you are married, some of you are engaged, some of your children are married. బహుశా మీలో కొంతమంది ఇప్పటికే పెళ్ళైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇంకా పిల్లల పెళ్లిళ్ళ కొరకు ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు. After the engagement, what do the couples do? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎంగేజ్ అయిన వాళ్ళు ఏం చేస్తారండి? They keep chatting
and chatting and chatting. ఇక చాటింగ్ చేస్తా ఉంటారన్నమాట. Through WhatsApp, always their fingers are like that. ఎల్లప్పుడు వాళ్ళ వేళ్ళు అలాగ పరిగెత్తా ఉంటాయన్నమాట. ఫోన్ Always లో phone టైపింగ్ is engaged. ఎప్పుడు ఫోన్ వాళ్ళకి ఎంగేజ్ అయి ఉంటుంది. If the partner doesn't have phone, the boy will buy and give one. చూడండి, ఒకవేళ పార్ట్నర్ కి అమ్మాయికి కనుక ఫోన్ లేకపోతే మరి ఆ పెళ్లి చేసుకోబోయే అబ్బాయి అమ్మాయికి ఫోన్ కొనియాలి. There's many church I heard that. చాలా సార్లు అది విన్నాను నేను. So engagement is so she didn't have a phone, so he gave a smartphone. మరి ఎంగేజ్మెంట్ టైంలో ఆ అమ్మాయికి ఫోన్ లేదని తెలిసి స్మార్ట్ ఫోన్ కొని గిఫ్ట్ గా ఇచ్చాడంట. Now you are betrothed to one husband, heavenly bridegroom. ఒకే భర్త అయిన పరలోకపు వరుడికి మనం ప్రదానం చేయబడ్డాం కదా. Do you chat with him? ఆయనతో చాట్ చేస్తున్నారు. How often do you? ఎప్పుడు చేస్తున్నారు? Always on your phone. ఎప్పుడు ఆ ఫోన్ లో ఉన్నారు? Always on the TV. టీవీ మీద ఎప్పుడు ఉన్నారు? So how can you chat with the heavenly bridegroom? పరలోకపు వరుడితో ఇంకెప్పుడు సమయం ఉంటుంది మీకు? I always say 333 is the heaven's number. పరలోకపు ఫోన్ నెంబర్ 333 అని చెప్తా You ఉంటాను. know that verse? ఆ వచనం ఏంటో తెలుసా మీకు? Jeremiah 33 verse 3. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. The Lord is saying, call unto me. ప్రభు అంటున్నాడు, నాకు కాల్ చేయండి, I will show you great and mighty things which you do not know. నాకు మొరపెట్టుము, నీవు గ్రహించలేని గొప్ప గూఢమైన సంగతులు నేను నీకు బయలుపరుస్తాను. When you call, that phone will not be engaged. చూడండి, నీవు కాల్ చేసినప్పుడు ఆ పరలోక ఫోన్ ఎంగేజ్ There's ఉండదు. no network issue there. అక్కడ నెట్వర్క్ ఇష్యూ లేదు. It won't be out of the coverage area. కవరేజ్ ఏరియాలో లేదు అనే సమస్య ఉండదు. When you call 24/7, God say, here I am, my child, what do you need? 24 గంటలు కూడా ఫోన్ ఎప్పుడు అందుబాటులో ఉంటది. ప్రభు అంటాడు, ఇదిగో నా బిడ్డ, నీకేం కావాలి, నేను సిద్ధంగా ఉన్నాను ఇవ్వడా. Isaiah 58:9 says యెషయా that. గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట మనకు He says, కనబడుతుంది. when you call, he say, ready, I'm here. ఇదిగో ఏ సమయంలో నీవు కాల్ చేసినా నేను ఇక్కడ ఉన్నాను, చెప్పు ఏం కావాలి. What do you want, my child? నా కుమార్తె, నా బిడ్డ, నీకేం కావాలి. Like this, God is available always. ప్రభు ఎల్లప్పుడు మనకు ఉన్నాడు. How many crores of people are there? He is available everybody at the same time. చూడండి, భూలోకంలో ఇన్ని కోట్ల మంది ప్రజలున్నా ఒకేసారి ఆయనకు మొరపెడితే వినగలిగిన వాడండి ఆయన గొప్ప So శక్తి. anytime you can call, ఎప్పుడైనా ఆయన కాల్ చేయొచ్చు. day or night, or when you get up or in the night. పగలైనా, రాత్రి అయినా, మధ్యాహ్నం అయినా, తెల్లవారుజామునైనా, మిడ్ నైట్ అయినా, ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. During COVID time, God told me to start Esther prayer movement. కోవిడ్ టైంలో దేవుడు నాతో మాట్లాడి ఎస్తేర్ ప్రేయర్ మూవ్మెంట్ అనే ఒక పరిచర్య ప్రారంభించమన్నాడు. That's all, the online, through Zoom, through online you can pray. ఆన్లైన్ లో మరి మీరు ఫోన్ కాల్స్ ద్వారా లేకపోతే వాట్సాప్ కాల్స్ ద్వారా ప్రార్థనలు చేయడం. When I start something, I won't close it. చూడండి, ఏదైనా మొదలు పెడితే దాన్ని మళ్ళీ మధ్యలో ఆపేయను. It is continuing today also. ఈ రోజు వరకు కూడా అది కొనసాగుతూనే ఉంది. So many sisters, faithful sisters are interceding day and night. ఎంతో మంది నమ్మకస్తులైన దేవుని పిల్లలు పగలు రాత్రి విజ్ఞాపనలు చేస్తారు. How many people are praying? I put my schedule every day and first to 31st every day is engaged. మరి ప్రతి నెల 1 నుండి 30వ తారీఖు వరకు ప్రతి దినం కూడా ఆయా స్థలాల్లో దేవుని యొక్క సేవా పరిచర్య కొరకు వెళ్తున్నప్పుడు ఆ లిస్ట్ అంతా కూడా వాళ్ళ ముందు పెట్టినప్పుడు వాళ్ళు నిత్యం ప్రార్థన And చేస్తూనే I ఉంటారు. open that voicemail prayer every time, praying about Teresa Paul, KV Paul, ministry people. మరి వాయిస్ మెయిల్ అది ప్రారంభించినప్పుడు మరి అనేక మంది ప్రార్థన చేస్తుంటారు. కేవి పాల్ గారు, తెరిసా పాల్ గారు, వారి యొక్క మినిస్ట్రీ టీం అంతటి కొరకు కూడా విజ్ఞాపనలు చేస్తూ ఉంటారు. Because every day I travel, see, we are in the battlefield, we need your support. పిల్లలు గమనించండి, మనం యుద్ధంలో పోరాట రంగంలో ఉంటున్నాం, పరిచర్యలో ముందుకెళ్తున్నాం అంటే అదొక పోరాటం గనుక ఆ పోరాటానికి సంబంధించిన సపోర్ట్, ప్రార్థన సపోర్ట్ So I ఉండాలి. started this 24/7 prayers, non-stop and in so many groups. 24 గంటలు 7 రోజులు కంటిన్యూగా ప్రార్థన జరుగుతున్నప్పుడు గ్రూపులుగా ఉండి వాళ్ళు ప్రార్థనలు చేస్తూ So ఉంటారు. every language. ప్రతి భాషలో కూడా అది ఉందండి. We have in Hindi for North India. నార్త్ ఇండియా కొరకు హిందీ భాషలో That ఉంది. is called God Select Family. గాడ్ సెలెక్ట్ ఫ్యామిలీ అని. And we have Sainyam, that is Pastor Mas group. ఆశ్రమల గ్రూప్ ఒకటి ఉంది, అది సైన్యం, NWM సైన్యం. NWM Sainyam, amen. Amen. And we have Esther prayer moment. Every 1 hour, one group is praying. చూడండి, రోజులో ఒక్కొక్క గంట ఒక్కొక్క గ్రూప్ తీసుకొని ఎస్తేర్ ప్రేయర్ మూమెంట్ లో నిరంతరం ప్రార్థనలు And జరుగుతాయి. last Thursday, Friday and Saturday of every month we have Zoom meeting and we gather together 72 hours of prayer, just like Esther did. ప్రతి నెల కూడా మరి ఆ చివరి 3 రోజులు ఎస్తేర్ ప్రేయర్ మూమెంట్ లో ఉపవాస ప్రార్థనలు 72 గంటల ప్రార్థనలు జరుగుతాయి. మరి ఎస్తేర్ చేసినట్లుగా 3 దినాల ప్రార్థనలు జరుగుతాయి. Global online prayer, that is for the entire world. మరి ప్రపంచం అంతట్లో ఆయా దేశాల నుంచి మరి కనెక్ట్ అవుతున్న వారి కొరకు గ్లోబల్ ప్రేయర్ కూడా మరి జరిగిస్తూ For ఉన్నారు. South Indians in their language. మరి సౌత్ ఇండియన్ ఉన్న వాళ్ళకి వారి భాషలలో And ఉంది. Himalaya, Nepali language. నేపాలీ లాంగ్వేజ్ లో
నేపాల్ దేశంలో ఉన్న వారి కొరకు ఒక ప్రత్యేకమైన So గ్రూప్ God understands all language, and 24/7 He is answering the prayer. 24 గంటలు 7 రోజులు 365 రోజులు ప్రతి దినం కూడా ప్రార్థనలు జరుగుతున్నాయి. వాటన్నిటికీ దేవుడు జవాబిస్తూ మరి So నడిపిస్తాడు. that prayer is the power in my ministry. చూడండి, నా పరిచర్యలో ప్రార్థనే గొప్ప శక్తి మాకు అనుగ్రహిస్తుంది. So what about you? How long you are chatting with the Lord? మరి మీ పరిస్థితి ఏంటి? ఎంత సమయం దేవునితో మీరు గడుపుతున్నారు? Lord told Martha, you are worried about many things. Mary has done the best thing. మార్తతో ప్రభు అంటున్నాడు, మార్తా అనేకమైన పనులు కలిగి నువ్వు చింత కలిగి ఉన్నావు, మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. I want everybody to choose the best and first and మీ best. జీవితంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఉత్తమమైన దాన్ని, శ్రేష్టమైనది మొదటిది ఆయనకి ఇవ్వాలి. Give your first and best. మొదటిది శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి. Everybody say Jesus is in me. ప్రతి ఒక్కరు చెప్పండి, యేసయ్య నాలో ఉన్నాడు. Say heaven is in me. చెప్పండి, పరలోకం నాలో The ఉంది. whole heaven is in me. పరలోకం అంతా నాలో ఉంది. And the power is in me. శక్తి నాలో ఉంది. The position is in me. స్థానం నాలో ఉంది. Anointing is in me. అభిషేకం నాలో ఉంది. Angels are around me. దేవదూతలు నా చుట్టూ There are angels, army of angels around you. సైన్య సమూహం, దేవదూతల సైన్య సమూహం నాకు. God has given you everything. దేవుడు సమస్తాన్ని ఇచ్చి ఉన్నాడు. Now you are betrothed to one husband. ఒకే భర్త అయిన క్రీస్తుకు నీవు ప్రధానం చేయి. Remember Jesus, thank you for making me engaged. ప్రభువా, నాతో ఆ యొక్క ప్రధానం చేయబడినందుకు వందనాలని చెప్పు. Let me prepare myself and many others for the marriage. ప్రభువా, ఆ యొక్క వివాహం కొరకు నన్ను నేను సిద్ధపరచుకుంటూ మరి అనేకులను సిద్ధపరచుటకు సహాయం చేయి. How many are praying like that? ఎంతమంది ఇలాగా ప్రార్థన I చేస్తున్నారు? want you to close your eyes. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని We ప్రార్థన will pray చేద్దాం. for you. మీ కొరకు ప్రార్థన చేద్దాం. సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన మా పరమ తండ్రి, నీవెంత గొప్ప దేవుడు, నీ వాక్కు ఎంత శక్తి గలది ప్రభా. జీవితాలను రూపాంతర పరిచే అద్భుతమైన శక్తి కలిగిన నీ వాక్కును మేము కలిగి ఉండడం మా భాగ్యం ప్రభా. మీకు వందనాలు. మీ దాసురాలి జీవితంలో ఏ విధమైన గొప్ప మార్పు వాక్యం ద్వారా మీరు కలుగజేశారు. వారి పరిచర్యల ద్వారా ఎలాగా అనేక జీవితాలని రూపాంతర పరుస్తున్నారు అనే అద్భుతమైన విషయాలు మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అవును ప్రభా, నేటికి కూడా వాక్యము సజీవమైనది, అది జీవితాలను మార్చగలిగినది అని ప్రభా తండ్రి, కోట్లాది మంది ప్రజల జీవితాల్లో ఆ గొప్ప కార్యం జరిగిస్తుందని మీరు రుజువు చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా తండ్రి, ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో, వీక్షిస్తున్నారో, ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే వాక్యం ద్వారా వారి జీవితాలు తాకబడుతున్నాయని గ్రహించి వారి జీవితాలు మీకు సంపూర్ణంగా అప్పగించడానికి సహాయం చేయండి ప్రభా. వారు నీ కొరకు జీవించే కృప దయచేయండి. ఎన్ని కష్ట నష్ట వ్యాధి బాధలు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా నీలో స్థిరముగా నిలబడే కృప దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి ముట్టి స్వస్థపరచండి, బలహీనలను బలపరచండి ప్రభా. సంపూర్ణ రక్షణ లేకుండా మరి నామకార్థ స్థితిలో ఉన్న వారికి సంపూర్ణంగా నీలో వారు నిలిచి ఉండే కృప దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. న్యూ బ్లౌజ్ మినిస్ట్రీ, నేషనల్ ప్రేయర్ మూవ్మెంట్, విమెన్స్ మూవ్మెంట్, యూత్ మూవ్మెంట్, కిడ్స్ మూవ్మెంట్, ఎస్తేర్ ప్రేయర్ మూవ్మెంట్ ద్వారా జరుగుతున్న అద్భుతమైన పరిచర్యలను బట్టి నేను స్తుతిస్తున్నాను. మీ దాసుని మీ దాసురాల్ని ప్రతి దినం కూడా ఆయా స్థలాల్లో తీసుకెళ్లి మీరు వాడుకుంటున్న మీ కృప కొరకు వందనాలు. మీ దాసురాల ద్వారా మీరు రచించబడిన 20 ఆధ్యాత్మికమైన పుస్తకాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వీటన్నిటి ద్వారా సార్వత్రిక సంఘం బలపరచబడడానికి, దీవించబడడానికి మీరు ఇచ్చిన గొప్ప ప్రణాళిక కొరకు వందనాలు. ఇంకా ఏ పరిచర్యలు ఏ ఉన్నాయో, ప్రేయర్ మినిస్ట్రీ గాని, చర్చ్ మినిస్ట్రీ గాని, లిటరసీ మిషన్ గాని, లిటరేచర్ పరిచర్య గాని, సోషల్ యాక్టివిటీస్ గాని, స్వార్థ సభలు గాని, స్త్రీల సెమినార్స్ గాని ప్రభా, సేవకుల కూడికలు గాని ప్రభా, యవనస్తుల పరిచర్య గాని, చిన్నపిల్లల కిడ్స్ మినిస్ట్రీ గాని ప్రభా, మరి జరిగిస్తున్న ప్రతి పరిచర్యలు ప్రభా, ఆన్లైన్ రేడియో ద్వారా, అదే విధంగా ప్రభా తండ్రి టీవీ పరిచర్య ద్వారా జరిగిస్తున్న పరిచర్య కొరకు, యూట్యూబ్ వాట్సాప్ గ్రూపుల ద్వారా జరుగుతున్న పరిచర్యలన్నిటి కొరకై నిన్ను స్తుతిస్తున్న మంచి దినాల్లో మేము ఉన్నాం. నీ రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటించాలి ప్రభు. యేసు క్రీస్తు రెండవ రాకడ కొరకు వధువైన సంఘాన్ని సిద్ధపరచాలి నీ వాక్యం ద్వారా. అటు కృపను ప్రభాతనే మీ బిడ్డలకు మీరు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరిచి దీవించి మీ మహిమార్థమై సాక్షులుగా వాడుకొనుమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి ఉన్న మనందరికీ, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు, విదాసురాలు వారి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడేయండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. Listen to the announcement and order the books. మరి తర్వాత వచ్చే అనౌన్స్మెంట్స్ వినండి, బుక్స్ ఆర్డర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును. And also you have to call and tell how you are blessed. ఏ విధంగా వాక్యం ద్వారా దీవించబడారో అన్న సంగతులు కూడా మీరు మాకు ఫోన్ కాల్ ద్వారా We see so many. We want to hear about the healing and miracles. స్వస్థతల గురించి, విడుదల గురించి మేము వినాలని ఆశపడతాం. How the word of God is transforming your life. దేవుని వాక్యం మీ జీవితాల్లో ఎలాంటి రూపాంతరత కలిగజేస్తుందో మేము తెలుసుకోవాలని ఆశిస్తున్నాం. Thank you and God bless you. మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park.
a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen theme park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే, చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ
రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకి ఎగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404713880. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.